అంబానీ ఫ్యామిలీ తాగే పాల గురించి తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోతారు. కానీ ఆ పాలిచ్చే ఆవుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడమే కాదు, మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అవును, ఈ ఆవులు నేలపై పడుకోవు, స్పెషల్ రబ్బర్ కోటింగ్ తో తయారు చేయబడిన పరుపులపై పడుకుంటాయి. అంతేకాదండోయ్, ఇవి నార్మల్ వాటర్ తాగు, కేవలం రో వాటర్ మాత్రమే తాగుతాయి. అలాగే ఈ డైరీ ఫామ్ లో 24 గంటలు సంగీతం ప్లే చేస్తూ ఉంటారు. వాటికి తినేందుకు సోయాబీన్, ఆల్ఫా గడ్డి, కాలానుగుణంగా కూరగాయలు మరియు మొక్కజొన్న మేతగా ఇవ్వబడుతుంది. అంతేకాదు, పాలు పెతకడానికి ముందు ఆవులకు మెడికల్ చెకప్ చేస్తారు. ఒకవేళ కొద్దిపాటి జబ్బు చేసినా నేరుగా హాస్పిటల్ కు పంపిస్తారు. ఇంతకీ ఈ హైటెక్ ఆవులు ఉండే ఆ హైటెక్ డైరీ ఫామ్ భాగ్యలక్ష్మి డైరీ. ఇది పూణేలో ఉంది. ఇక్కడి పాలు అంబానీ ఫ్యామిలీతో పాటు అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, సచిన్ లాంటి చాలా మంది సెలబ్రిటీలు యూజ్ చేస్తారు. ఈ జంతువు మీకు ఎక్కడైనా కనిపిస్తే మర్చిపోయి కూడా దాని దగ్గరకు వెళ్ళకండి. ఒకవేళ వెళ్లారంటే మీ ముఖంపై ఉమ్మి వేస్తుంది. వాస్తవంగా దీని పేరు లామాస్. ఇది ఒంటె యొక్క కజిన్, అంటే ఒంటె ఫ్యామిలీకి చెందిన ఒక ప్రజాతి. ఇది దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వతాలు, ప్రధానంగా పెరు మరియు బొలివియా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి చూసేందుకు చాలా అందంగా కనిపిస్తాయి, కానీ ఇది చేసే పనులు చాలా వింతగా ఉంటాయి. ఎవరైనా మనుషులు దీని దగ్గరకు వెళ్ళినప్పుడు భయంతో వారిపై ఉమ్మి వేస్తుంది. ముఖ్యంగా అందమైన అమ్మాయిలు వెళ్తే అసలు వదిలిపెట్టదు. ఒక ఫీమేల్ లామాస్ మీటింగ్ సమయంలో తనకు ఆసక్తి లేదని చెప్పడానికి కూడా మగ లామాస్ పై ఎలా ఉమ్మి వేస్తాయి. ఇక్కడ ఈ ఎలుగుబంటి చేసే సీన్ చూస్తే మీరు కొంచెం ఆశ్చర్యపోతారు. ఈ ఎలుగుబంటి అక్కడ నీటిలో ఉన్న సాల్మన్ చేపలను తినడం కోసం వస్తుంది, కానీ అక్కడ చాలా చేపలు ఉన్నప్పటికీ వాటిని తినదు. ఎందుకంటే అది ఒక ఆడ సాల్మన్ చేప కోసం వెతుకుతుంది. వాస్తవంగా ఎలుగుబంట్లు సాల్మన్ చేపలను వాటి మాంసం కోసం వేటాడవు, కేవియర్ కోసం వేటాడతాయి. ఈ కేవియర్ ఫీమేల్ ఫిష్ లోనే ఉంటుంది. ఎలుగుబంట్లు మాంసం అయితే తింటాయి, కానీ అందులో వాటికి కావలసిన న్యూట్రిషన్స్ లభించవు. ఆడ సాల్మన్ చేప మెదడు మరియు గుడ్లు రెండింటిలోనూ వాటి మాంసం కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. అందుకే ఎలుగుబంట్లు ఫీమేల్ ఫిష్ ని తిని తన బాడీకి కావలసిన న్యూట్రిషన్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటాయి.